ఒక అడవిలో ఒక క్రూరమైన సింహం ఉండేది. అది రోజూ చాలా జంతువులను భయపెట్టి తినేది. భయపడిన జంతువులన్నీ కలిసి ఒక ఆలోచన చేశాయి. రోజూ ఒక్క జంతువు నీ దగ్గరకు వస్తుంది. అనవసరంగా అందరినీ భయపెట్టొద్దు అని సింహాన్ని కోరాయి. సరే, కాని ఏ రోజైనా జంతువు రాకపోతే మిమ్మల్నందరినీ తినేస్తాను. ఒకరోజు చిన్న కుందేలు వంతు వచ్చింది. కాని దానికి చావాలని లేదు. తెలివిగా ఆలోచించింది. నేను ఆలస్యంగా వెళ్తాను, అప్పుడు సింహం కోపంగా ఉంటుంది. అదే నా ఉపాయం. కుందేలు మెల్లగా ఆలస్యంగా సింహం దగ్గరకు వెళ్ళింది. ఇంత ఆలస్యమా? నీలాంటి చిన్న కుందేలు నా ఆకలికి ఎములకు గర్ క్షమించండి రాజా, దాడిలో అంకు సింహం నన్ను ఆపి, కానీ ఈ అడవికి రాజునని అంది. ఇంకో సింహమా? ఈ అడవికి నేనొక్కడినే రాజు. వెంటనే ఆ సింహాన్ని నాకు చూపించు. కుందేలు సింహాన్ని ఒక లోతైన నుయ్యి దగ్గరకు తీసుకెళ్ళింది. ఆ సింహం ఈ నుయ్యిలో దాక్కుంది రాజా, లోపల తొంగి చూడండి. సింహం నుయ్యిలో తొంగి చూసింది. నీటిలో దాని సొంత నీడ కనిపించింది. వాడు నా మీదకే గర్జిస్తున్నాడు. నేను వదిలిపెట్టను. కోపంతో సింహం తన నీడ మీదకు నుయ్యిలోకి దూకింది. నీటిలో పడి మునిగిపోయింది. ఇలా చిన్న కుందేలు తన తెలివితో అడవి జంతువులన్నింటినీ కాపాడింది. బలం ఉన్నంత మాత్రాన సరిపోదు, బుద్ధి ఉన్నవాడే గెలుస్తాడు. తెలివి ఉంటే ఎంత బలవంతులనైనా గెలవవచ్చు. ఈ కథ నచ్చిందా? అయితే మమ్మల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త కథతో కలుద్దాం.